గత కొంతకాలంగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాదు గతంలో లేని మాదిరి అతని సినిమాల విడుదల విషయంలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది. గతేడాది రావాల్సిన 2 సినిమాలు విడాముయుర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ కాస్తంత గ్యాప్తో ఈ ఏడాది విడుదలయ్యాయి. విడాముయుర్చి తమిళంలోనే కాదు తెలుగులో పట్టుదల పేరుతో వచ్చి పరాజయం పాలైంది. దాంతో అజిత్ అభిమానులంతా తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మీదనే ఆశలు పెట్టుకున్నారు. మరి మార్క్ యాంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంతకీ కథ ఏంటంటే, గ్యాంగ్స్టర్ అయిన ఏకే కొన్నేళ్లుగా జైల్లో ఉంటాడు. అండర్ వరల్డ్ డాన్ అయిన భర్త తమ కోసం అన్నీ వదిలేసి జైల్లో ఉన్నాడనే విషయాన్ని కొడుకు విహాన్కు తెలియకుండా కాలాన్ని గడుపుతుంది రమ్య. అయితే 18వ పుట్టినరోజు సందర్భంగా తండ్రిని చూడాల్సిందే అని విహాన్ పట్టుబట్టడంతో కుటుంబాన్ని కలవడానికి ఏకే జైలు నుండి బయటకు వస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు గ్యాంగ్స్టర్స్ ఏకే ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి రెడీ అవుతారు. వారి వలలో తన కొడుకు విహాన్ కూడా చిక్కుకున్నాడని తెలిసి ఏకే ఎలా వారి బారి నుండి కొడుకును రక్షించుకున్నాడు, తన పాత కక్షలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడు అనేదే గుడ్ బ్యాడ్ అగ్లీ కథ. అయితే సినిమా ఎలా ఉందంటే, అజిత్ మూవీ అంటే కథ కంటే కథనానికే ప్రాధాన్యం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అజిత్ లాంటి మాస్ హీరోను తెర మీద యాక్షన్ రోల్లో చూస్తేనే ఫ్యాన్స్కు పూనకాలొస్తాయి. అలాంటి వారి కోసం తీసిన సినిమానే ఇది. కానీ ఫ్యాన్స్ సైతం చికాకు పడేలా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాను తీశాడు. అసలు ఏం చెప్పి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ను ఒప్పించాడో అర్థం కాదు. తమిళంలోకి నిర్మాతలుగా ఎంటర్ కావాలనే కోరికతోనూ అజిత్ కుమార్ డేట్స్ దొరకడంతోనూ ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. నిజానికి కథ విని ఉంటే, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ట్రాక్ రికార్డును తెలుసుకుని ఉంటే అంత గుడ్డిగా వీళ్ళు ఈ సినిమాను నిర్మించేవాళ్ళు కాదనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు నిర్మించడం వల్ల ఇప్పటివరకు కష్టపడి సంపాదించుకున్న గుడ్ విల్ కూడా పోయే ఆస్కారం ఉంది. ఈ సినిమాలో ఊహించని మలుపులేమీ లేవు. అలానే సాధారణ ప్రేక్షకుడిని కట్టిపడేసే సెంటిమెంట్ సీన్స్ కూడా లేవు. కేవలం అజిత్ అభిమానులను ఆకట్టుకోవాలనే తపనతో దర్శకుడు ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. పరమ రొటీన్ యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకులు విపరీతమైన బోర్ ఫీల్ అవుతారు. అజిత్తో దర్శకుడు వేయించిన వేషాలు, చేయించిన పనులు కూడా చికాకు తెప్పిస్తాయి. ఈ సినిమా నిర్మాణం కోసం అధిక్ రవిచంద్రన్ చాలానే టైం తీసుకున్నాడు. ఆ రకంగా చూసినప్పుడు ఇంకాస్తంత బెటర్గా ఈ కథను ప్రజెంట్ చేయొచ్చు. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న కొడుకును బయటపడేయడానికి ఓ తండ్రి పడే తపన చూస్తే ఇటీవల ఓ బాలీవుడ్ హీరోకు సంబంధించిన సంఘటన గుర్తుకొస్తుంది. అలా కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ను కూడా ఇందులో టచ్ చేశారు. కాకపోతే తమిళ సినిమాలను ఎక్కువగా రిఫర్ చేయడంతో తమిళ వాసనలు బాగా వేశాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, అజిత్ ఈ మధ్యకాలంలో ఇంత వేరియేషన్స్ ఏ సినిమాలోనూ చూపించలేదు. అభిమానులను మెప్పించాలనే లక్ష్యంతో దర్శకుడు ఏం చెబితే అది గుడ్డిగా చేశాడనిపిస్తోంది. కానీ ఏం లాభం? అతనికే కాదు, అభిమానులు ఇది గొప్పగా చెప్పుకునే సినిమా కాదు. త్రిష పాత్ర ఓకే, తెలుగు నటుడు సునీల్, స్నేహ భర్త ప్రసన్నను, ఆ మాటకొస్తే ఎవరిని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. ఇతర ప్రధాన పాత్రలను ప్రభు, టిను ఆనంద్, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు పోషించారు. అర్జున్ దాస్తో డ్యూయల్ రోల్ చేయించారు. అతని నటన భరించడం కష్టమే. జీవి ప్రకాష్ కుమార్ మాస్ ఆడియన్స్ను మెప్పించేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ ఓకే. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ మరింత క్రిస్పీగా చేసుండాల్సింది. బట్ అనవసరమైన అతిగా అనిపించే సీన్స్ను కట్ చేస్తే సినిమా సగానికి పైగా ఎగిరిపోతుందేమో. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మరో సినిమా జాట్ కూడా ఇదే రోజున హిందీలో విడుదలైంది. గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళంతో పాటు తెలుగులోనూ వచ్చింది. ఎంత ఇమేజ్ ఉన్న హీరోతో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా కథ లేకపోతే దాని ఫలితం చేదుగానే ఉంటుందని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి. మరి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాల ఫలితాల నుండి పాఠాలు నేర్చుకుంటారేమో చూడాలి.